హలో! హాయ్ అందరికీ. సో, ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో అందరూ సేఫ్‌గా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐయామ్ రఫియా. ఐయామ్ ఎ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. నేను చాలా మెంబర్స్‌కి ట్రైనింగ్స్ ఇచ్చాను అండ్ సమ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాను. సో, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఈఆర్‌పీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. సో దట్ ప్రాక్టికల్‌గా అసలు మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఏంటి అన్నీ మీకు క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనమైతే ల్యాబ్ సెషన్‌కి వెళ్దాం. దాని తర్వాత డైనమిక్స్ 365 అంటే ఏంటో అన్నీ తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గో అహెడ్. అసలు ఫస్ట్ D365 అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఓకే. D365 అంటే ఇట్ ఈస్ అన్ ఈఆర్పి. సో ఈరోజు మనం ఈఆర్పి D365లో ఈఆర్పి కూడా ఉంటుంది. సో ఆ D365లో ఈఆర్పి అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్. సో అసలు D365 అంటే ఈఆర్పి అని తెలిసింది ఇప్పుడు. సో ఈఆర్పి అంటే ఏంటి? సో ఓకే, ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్. బట్ అంటే ఏంటి అసలు ఆ అప్లికేషన్? D365 అప్లికేషన్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్లో ఎందుకు అంత బూమింగ్లో ఉంది, ఎందుకంత లైక్ యూనో ఎస్ఏపిని కూడా క్రాస్ చేసే అంత బూమింగ్లో ఎందుకు ఉంది D365 ఈఆర్పి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. సో ఈఆర్పి అంటే ఏం లేదు, జస్ట్ కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. కానీ అసలు ఈఆర్పి ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈఆర్పి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు వన్ ఎగ్జాంపుల్ ఐల్ జస్ట్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లైక్ చూడండి, ఒక హాస్పిటల్ తీసుకోండి. హాస్పిటల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? నార్మల్గా ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే నర్స్కి, లేకపోతే ఒక కోఆర్డినేటర్ ఉంటారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇన్ ద సేమ్ వే ఒక ఆర్గనైజేషన్ని తీసుకోండి. ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? లైక్ నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పేరోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఏవి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే దేనికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా సో వాళ్ళనే మనం కన్సల్ట్ అవుతాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంటర్నెట్ సరిగా రావట్లేదు, ఒక ఇంటర్నెట్ ఇష్యూ ఉంది మనకు ఆఫీస్లో. సో ఎవరిని కన్సల్ట్ అవుతాం? సో నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అవుతాం. అంతేకాని మనము ఒక ఇష్యూ ఉన్నప్పుడు మనం ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కన్సల్ట్ అవ్వలేం కదా. సో యాక్చువల్లీ అందుకు మనము ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో అవన్నీ మేనేజ్ చేసుకోవడానికి మనం D365 అప్లికేషన్ అనేది యూస్ చేస్తారు. అంటే ఆర్గనైజేషన్ has like some day-to-day activities, right? So organization have some day-to-day activities. To manage that particular day-to-day activities we use D365 ERP. సో ఆర్గనైజేషన్కి అంటే క్లయింట్స్ యొక్క డే యాక్టివిటీస్ అన్నీ D365 అప్లికేషన్ అనేది మేనేజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ఈఆర్పి అనమాట. సో ఇప్పుడు ఈఆర్పి అనేది ఓకే. సో కానీ ఎవరు యూజ్ చేయాలి ఇది అంటే మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్ యూస్ చేస్తాయి. స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ ఎందుకు యూస్ చేయదు అంటే, ఇప్పుడు స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కంపెనీ ఉంది, ఓకే, అందులో ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి ఎంప్లాయీస్. సో ఆ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ మోస్ట్లీ మేనేజ్ చేసుకోగలరు, ఎందుకంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆ తక్కువ ఎంప్లాయీస్తో వాళ్ళు మేనేజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్న కానీ, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ కానీ, నెట్వర్కింగ్ ఏదైనా కూడా వాళ్ళు ఒక్కరు కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ కూడా మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు, బికాస్ ఓన్లీ కొంతమంది ఉన్నారు కాబట్టి. బట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే, లైక్ మీడియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 10,000 ఎంప్లాయీస్, లేకపోతే 7,000 to 8,000 ఎంప్లాయీస్. సో అప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి మనకి సెగ్రిగేట్ చేస్తేనే ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సో అందుకే D365 ఈజ్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్. ఓకే. అసలు D365 అంటే ఈఆర్పి అంటే ఏంటో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనమాట. సో ఇదంతా ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈఆర్పి, సో అదంతా దాని హెడ్ ఎవరు అంటే ఇట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఇదంతా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మేనేజ్ చేస్తుంది. దీనికి ఏమన్నా అజ్యూర్ నేర్చుకోవాలా అంటే అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ సర్వీసెస్.
అంటే అజూర్ అంటే ఏంటి? ఇట్స్ అ క్లౌడ్ కదా. ఏదైతే మనం డైనమిక్స్ 365 అప్లికేషన్లో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అనమాట. ఓకే, సో దానికి మనం సపరేట్గా మనం అజూర్ నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలా మెంబర్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, లైక్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి, అంటే లైక్ శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో నేను నెంబర్ అయితే చెప్పలేను, బట్ డీసెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఐ మీన్ లైక్ యూ కెన్ సాటిస్ఫై విత్ ద ప్యాకేజెస్ అనమాట. ఓకే, కాల్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ రెజ్యూమ్ పెడితే అలా కొంతమంది డౌట్స్ ఉంటాయి. లైక్ నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే నేను పక్కాగా ఉంటాయని మాత్రం చెప్పగలను. సో బట్ నేనైతే ఏం గ్యారంటీ అయితే ఇవ్వలేదు, లైక్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్ నేను చెప్తున్నాను. డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే ఉంటాయి. సో విల్ జస్ట్ గో టు ద టాపిక్. ఇప్పుడు అసలు అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎక్కడ మనం వర్క్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో దిస్ ఈజ్ అ D365. జస్ట్ వెయిట్, జస్ట్ గివ్ మీ అ మూమెంట్. యా, సో ఇది విజువల్ స్టూడియో అనమాట. మనకి విజువల్ స్టూడియో వ్యూ ఇలా కనిపిస్తుంది. మనం ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తామో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ విజువల్ స్టూడియోలో మనం చేస్తామన్నమాట. ఓకే, ఈరోజు నేను మొత్తం లైక్ టాపిక్ అయితే మొత్తం కవర్ చేయలేను, బట్ ఒక డెమో లాగా అయితే నేను ఇవ్వగలను అసలు ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ తీసుకోవాలి అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, సో ఇది D365 అప్లికేషన్. సో ఏదైనా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ చేయొచ్చు, అంటే విజువల్ స్టూడియోలో చేయొచ్చు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ చెప్పే కన్నా ముందు ఇది విజువల్ స్టూడియో నేను చెప్పాను కదా, ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తామో. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ వెళ్దాం. దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే దీన్ని క్లయింట్ అంటారు, ఫ్రంట్ ఎండ్ ఆర్ క్లయింట్ అంటారు. ఓకే, సో ఇక్కడ అసలు దీనివల్ల యూజ్ ఏంటి అంటే జస్ట్ నేను ఈరోజు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. చూడండి, ఇక్కడ USMF అని ఉంది. USMF అంటే ఏంటి అంటే దీన్ని లీగల్ ఎంటిటీ అంటారు. కంపెనీస్ అనమాట, కంపెనీస్ని లీగల్ ఎంటిటీస్ అంటారు. సో ఎందుకు లీగల్ ఎంటిటీస్ అసలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, D365 అప్లికేషన్ యూస్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లయింట్, నేను D365 యూస్ చేస్తాను, ఎందుకంటే నాది పెద్ద కంపెనీ, నేను అన్ని మేనేజ్ చేయలేను కాబట్టి నేను D365 అప్లికేషన్ అనేది నేను యూస్ చేస్తాను. ఓకే, అలా నాకు తెలిసిన మా కొలీగ్ కూడా యూస్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక కంపెనీ ఉంది, వాళ్ళు యూస్ చేస్తున్నారు. అంటే నా కంపెనీ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాదొక కంపెనీ వచ్చేసి SAMF అనుకోండి. సో వాళ్ళ కంపెనీ వచ్చేసి THMF. సో నేను ఏ క్లయింట్కి యూస్ చేస్తాను అంటే నేను ఏ క్లయింట్కి వర్క్ చేస్తానో ఆ కంపెనీ నేమ్ అనేది నేను చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను USMFలో వర్క్ చేస్తున్నాను, సో అందుకు నేను USMF పెట్టుకున్నా. లేకపోతే ఒకవేళ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తారో, ఏ ప్రాజెక్ట్కి అయితే వర్క్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ లీగల్ ఎంటిటీ అంటారు. ఓకే, సో జస్ట్ కమింగ్ హియర్ రైట్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రండి. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ మాడ్యూల్స్ అంటే ఏంటి? సో నేను ఆల్రెడీ ఇందాకే మీకు చెప్పాను కదా, ఏంటి ఒక ఆర్గనైజేషన్కి డే టు డే యాక్టివిటీస్ అనేది మేనేజ్ చేస్తుందని. సో ఇవి మాడ్యూల్స్గా సెగ్రిగేట్ చేశారు. లైక్ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, హెచ్ఆర్కి ఒక డిఫరెంట్ మాడ్యూల్ అనేది క్రియేట్ చేశారు. అంటే HR రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. సో క్లిక్ చేయండి, చూస్తాం. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ రిలేటెడ్ పొజిషన్, అంటే ఎంప్లాయీ ఏ పొజిషన్లో, లేకపోతే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏంటి, ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్, లేకపోతే ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎంప్లాయీ యాబ్సెన్స్ రికార్డ్ ఏంటి, ఎంప్లాయీ ఏమేమి కోర్సెస్ తీసుకుంటున్నారు. సో రిలేటెడ్ టు ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్లో ఉంటుంది. నేను ఇందాక చెప్పింది అదే కదా. సో ఒక డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకోలేరు కాబట్టి D365 అప్లికేషన్ అనేది మొత్తం మనకి ఇక్కడ మేనేజ్ చేస్తుంది. అలా హెచ్ఆర్ కానీ, పేరోల్ కూడా ఉంది ఇక్కడ చూడండి, పేరోల్ కానీ. సో ప్రతి ఒక్క డే టు డే యాక్టివిటీస్ అనేవి ఒక్కొక్క మాడ్యూల్గా వాళ్ళు సెగ్రిగేట్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారు. ఫ్యూచర్లో మనము చెక్ చేద్దాం లైక్ ఏవే మాడ్యూల్స్ ఏవేవి అంటే మేనేజ్ చేస్తాయో. ఓకే, సో మాడ్యూల్స్ ఈజ్ సంథింగ్ దట్ ఇట్ మేనేజెస్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ సెగ్రిగేటెడ్, అంటే సెగ్రిగేట్ చేశారు అకార్డింగ్లీ. సో ఈ అకౌంట్స్ పేయబుల్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అకౌంట్స్ రిసీవబుల్ మాడ్యూల్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని. ఓకే, సో
దిస్ ఈజ్ అబౌట్ ద మాడ్యూల్స్ అనమాట. వర్క్ స్పేసెస్ అనేది నేను తర్వాత చెప్తాను, అంటే మనకు ఫ్యూచర్ సెషన్లో యూజ్ అవుతుంది. సో మనం ఏదైతే రీసెంట్గా ఓపెన్ చేసామో మనకి ఇక్కడ కనిపిస్తుంది రీసెంట్లో ఏమి ఓపెన్ చేసామో. సో ఫేవరెట్స్, సో మనం ఏదైనా ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్స్లో ఉంది, నేను ఎంప్లాయీస్ ఫేవరెట్స్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయండి, అంతే, ఫేవరెట్స్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫేవరెట్స్లోకి వెళ్తే ఫేవరెట్స్లో కనిపిస్తుంది. సో ఇలా మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ అనమాట. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్కి చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ విజువల్ స్టూడియో అనేది ఈ క్లయింట్ అనేది ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. సో విజువల్ స్టూడియో క్లయింట్ ఎందుకు ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏదో ఒక మాడ్యూల్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయీస్ నేను క్లిక్ చేశాను. సో ఒకసారి ఓపెన్ అవ్వనివ్వండి, నేను చెప్తాను. సో లైక్ టాస్క్ ఏంటి అంటే, కొంచెం టైం పడుతుంది అనమాట ఓపెన్ అవ్వడానికి. సో కొంచెం టైం ఇద్దాం, దాని తర్వాత ఓపెన్ అయ్యాక డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒకటైతే ఓపెన్ అయింది. సో దీన్ని ఏమంటారంటే ఫామ్ అంటారనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్కర్, పేరోల్, కాంపెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను దీని కింద అయినా ఎక్కడైనా నేను బటన్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బటన్ యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేయాలి? ఆ బటన్ అనేది మనం విజువల్ స్టూడియోలో యాడ్ చేస్తేనే ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఆ ఫామ్లో మనం ఏదైతే ఫామ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చూస్తున్నామో ఆ ఫామ్ ఇక్కడ విజువల్ స్టూడియోలో తీసుకొని బటన్ అనేది విజువల్ స్టూడియోలో యాడ్ చేస్తేనే మనకి ఫ్రంట్ ఎండ్లో బటన్ అనేది కనిపిస్తుంది. ఓకే, అందుకే నేను ఇంటర్ రిలేటెడ్ అన్నాను. ఓకే, అందుకే నేనేమన్నాను ఇందాక, విజువల్ స్టూడియోలో ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేక్స్ ప్లేస్ ఇన్ విజువల్ స్టూడియో కదా. సో ఎందుకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే, ఇక్కడ ఏదైనా మనకి యాడ్ చేయాలి అనుకుంటే, ఫ్రంట్ ఎండ్లో ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మనం విజువల్ స్టూడియోకి వచ్చి యాడ్ చేయాలి. అంటే అది ఒక డెవలప్మెంటే కదా, మనం ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాం, బటన్ని యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ డెవలప్మెంట్ పార్ట్ అనమాట. ఓకే, సో కోడింగ్ ఒక్కటే డెవలప్మెంట్ పార్ట్ అని అనుకోవద్దు. సో ఎవ్రీథింగ్, సో ఏదైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా మాడిఫై చేయాలన్నా, ఏదైనా రిమూవ్ చేయాలన్నా కూడా ఇట్ కమ్స్ అండర్ డెవలప్మెంట్ పార్ట్. ఓకే, అందుకు మనకి ఈ క్లయింట్ అండ్ ఈ విజువల్ స్టూడియో అనేది మనకి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, సో అందుకే దాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనం విజువల్ స్టూడియోలో చేస్తాము. ఓకే, సో అందుకు దట్ ఈస్ సో కాల్డ్, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు, అండ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. క్లయింట్ అండ్ విజువల్ స్టూడియో రిలేటెడ్ టు ఈచ్ అదర్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లయింట్ అండ్ విజువల్ స్టూడియో. మనకి ఎస్క్యూఎల్ కూడా ఉంటుంది, బట్ ఎస్క్యూఎల్తో మనకి అంత వర్క్ అయితే ఏమి ఉండదు. మనము విజువల్ స్టూడియో క్లయింట్తోనే మనకి సరిపోతుంది అనమాట. సో ఎస్క్యూఎల్ అంతగా మనం యూస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంపేర్ లైక్ 100%లో ఒక 5%, 4 to 5% యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు నేనేమన్నాను, విజువల్ స్టూడియో క్లయింట్ ఇంటర్ రిలేటెడ్ కదా, అండ్ విజువల్ స్టూడియో ఎస్క్యూఎల్ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఎలా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది విజువల్ స్టూడియోకి ఎస్క్యూఎల్కి అంటే, ఇప్పుడు ఇది విజువల్ స్టూడియో కదా, మనం ఇందులో మనకి కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఈఆర్పిలో కొన్ని మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి, కొన్ని ఫామ్స్ క్రియేట్ చేయాలి. దానికి లైక్ మనం ఎప్పుడైతే టేబుల్స్ క్రియేట్ చేస్తామో అది డేటా అనేది సింక్రోనైజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఐ హ్యావ్ ఓపెన్ దిస్ క్లయింట్. సో డేటా అనేది సింక్రోనైజ్ అయిపోతుంది. సో డేటా ఎక్కడికి సింక్రోనైజ్ అవుతుంది? డేటా అనేది ఎస్క్యూఎల్లో సింక్రోనైజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏదైనా టేబుల్ విజువల్ స్టూడియోలో మనం క్రియేట్ చేస్తే అది మనకి ఎస్క్యూఎల్లో కనిపిస్తాయి. సో ఎక్కడ కనిపిస్తాయి అంటే, ఇక్కడ మనకి డేటాబేస్లోకి వెళ్తే ఏఎక్స్డిబి ఉంటుంది. సో ఆ ఏఎక్స్డిబిలో మనకి కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏఎక్స్డిబిలో మనం ఏదైతే టేబుల్స్ విజువల్ స్టూడియోలో క్రియేట్ చేస్తామో ఆ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఏఎక్స్డిబిలో టేబుల్లో ఒక టేబుల్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ టేబుల్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో క్వరీ అంటే ఇది ఎస్క్యూఎల్ కాబట్టి కొన్ని క్వరీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ క్వరీ ఉంది కదా, సో ఇక్కడ న్యూ క్వరీ అని క్లిక్ చేస్తే మనం క్వరీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే
డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడానికి. సో నేను ఈరోజు జస్ట్ ఒక శాంపుల్ క్వెరీ చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి అయినా న్యూ క్వెరీ అని క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే AXDB పైన రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్వెరీ క్లిక్ చేయాలి. ఓకే, న్యూ క్వెరీ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక క్వెరీ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో మనము విజువల్ స్టూడియోలో ఏవైతే క్రియేట్ చేసామో ఆ టేబుల్ ఇక్కడ మనం క్వెరీ ఇస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, జస్ట్ చెప్తాను. సెలెక్ట్, జస్ట్ ఒక బేసిక్ క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్ట్ టేబుల్. సో కస్ట్ టేబుల్ అనేది ఒక టేబుల్ నేమ్ అనమాట. సో కస్ట్ టేబుల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంది. ఎగ్జిక్యూట్ ఆర్ F5 క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది వస్తుంది. అంటే ఈ కస్ట్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఇదంతా, సో డేటా అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇలా మనము క్వెరీస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్కువ యూజ్ ఉండదు, నేను చెప్పాను కదా. సో మోస్ట్లీ మనం SQL అనేది చాలా చాలా తక్కువగా యూజ్ చేస్తాము. సో అవసరం లేదనమాట. అంటే మోస్ట్లీ ఒకవేళ నా ట్రైనింగ్లో అయితే ఒక వన్ సెషన్ అయితే ఉంటుంది SQL పైన. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను అంటే మోస్ట్లీ విజువల్ స్టూడియో అండ్ క్లయింట్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ విజువల్ స్టూడియో అండ్ క్లయింటే కాబట్టి. సో ఈ రెండే ఉంటాయి మనకి, వేరే కూడా ఏమి ఉండవు. ఏదైనా చేయాలన్నా, ఏదన్నా యాడ్ చేయాలన్నా, ఏదైనా మాడిఫై చేయాలన్నా కూడా ప్రతి ఒక్కటి మోస్ట్లీ మనకి వర్క్ విజువల్ స్టూడియోలో ఉంటుంది. ఎందుకంటే మనం టెక్నికల్ పార్ట్ కాబట్టి. ఓకే, కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే చాలా మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఇది కోడింగ్ ఎక్కువగా ఉంటుందా? సో కోడింగ్ ఉండాలా, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలా అంటే కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు అని నేను చెప్పలేను. బట్ ఏంటంటే ఒక బేసిక్, అసలు అంటే క్లాస్ అంటే ఏంటి, అసలు ఎందుకు క్రియేట్ చేస్తాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రింట్ ఆఫ్ హలో అంటే అసలు ఏం జరుగుతుంది, అట్లీస్ట్ అవి లైట్గా అయినా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ ఒక 1% అయినా తెలిసి ఉంటే కొంచెం ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతుంది. ఇందులో టోటలీ కోడింగ్ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, కొంచెం ఒక కొంచెం లెవెల్ వరకు ఉంటుంది కోడింగ్. సో మనకి ఒకవేళ మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనకి గూగుల్లో అనేది కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇష్యూస్ అయితే లేదు. ఏదైనా సర్టన్ టైంలో ఎప్పుడో ఒకసారి కొంచెం మన లాజికల్ మైండ్ యూస్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి అని చూస్తే తప్ప, సో మోస్ట్లీ ద కోడ్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ యాజ్ వెల్. ఓకే, యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఇలా మనము డెవలప్ చేసుకోవచ్చు ఈజీగా. కోడింగ్ పార్ట్ అయితే నేను చెప్పాను, క్లియర్గా అయితే మీకు క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను డౌట్స్. సో యా, అంతే నా సైడ్ అయితే దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బట్ సీరియస్లీ ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ అప్లికేషన్. సో ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా ప్లేస్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఫర్ ష్యూర్. సో దట్స్ ఇట్ గైస్. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ ట్రైనింగ్స్, ఐ జస్ట్ నేను లైక్ నా మెయిల్ ఐడి ఇస్తాను అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇస్తే నా నెంబర్ కూడా ఇస్తాను. సో దట్ యూ కెన్ జస్ట్ కనెక్ట్ విత్ మీ. ఓకే, సో మనం జాబ్ ఆపర్చునిటీస్ లైవ్గా చూద్దాము. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు ఒకసారి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఆన్ డైనమిక్స్ 365 ERP కదా. సో ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కన్నా ముందు ఫస్ట్ ఇక్కడ చూద్దాము, లైక్ గూగుల్ ఏం చెప్తుంది అంటే, సో ఈజ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఇన్ డిమాండ్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. సో ద మోస్ట్ రీసెంట్ సర్వే రిజల్ట్స్ ఇండికేట్ దట్ డైనమిక్స్ 365 ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ ఈజ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ హైరింగ్ అమాంగ్ పార్ట్నర్ క్లయింట్స్. సో ఇది చాలా డిమాండ్. ఆల్రెడీ నేను మీకు ఓరల్గా చెప్పాను, బట్ ఇక్కడ మీకు నేను ప్రాక్టికల్గా గూగుల్ రిజల్ట్స్లోనే నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఈ డైనమిక్స్ ఇక్కడ మన కింద లైన్లో CRM సెంట్రల్ అవన్నీ వచ్చేసి డైనమిక్స్ 365 అప్లికేషన్సే. బట్ కమింగ్ టు దిస్ డైనమిక్స్ 365 ERP అంటే ఇట్ ఈస్ సో కాల్డ్ డైనమిక్స్ 365 ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ అనమాట. సో ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ నేను ఫినాన్స్ నేర్చుకోవాలి, ఆపరేషన్ నేర్చుకోవాలని అవసరం లేదు. సో మనం టెక్నికల్స్ కాబట్టి సో దేనికైనా డెవలప్మెంట్ పార్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఫినాన్స్ ఆపరేషన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టెక్నాలజీ. డైనమిక్స్ 365 ERP అన్నా కూడా, డైనమిక్స్ 365 AX అన్నా కూడా, డైనమిక్స్ 365 ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ టెక్నికల్ అన్నా కూడా సేమ్ అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, సో గూగుల్ రిజల్ట్స్ కూడా మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది చూపించిందని నేను అనుకుంటున్నాను.
సో ఇప్పుడు మనం నౌకరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో నౌకరీలో మనకి ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు నౌకరీలో జస్ట్ చెక్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నౌకరీలో మనము, సో సారీ, జస్ట్ ఇగ్నోర్ ద నాయిస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు నౌకరీలో చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి ఆపర్చునిటీస్ అనేవి. ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ యునో హౌ మెనీ రిజల్ట్స్, 1 to 20 pages దట్ రిజల్ట్స్. సో అన్ని టాప్ కంపెనీసే హైర్ చేస్తాయి. లైక్ ఇదర్ ఇట్ ఈస్ యాక్సెంచర్ ఆర్ ఎంఫసిస్ ఆర్ ఐబిఎం, లేకపోతే టెక్ మహేంద్ర, మైండ్ ట్రీ, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, you have L&T, lot many companies and lot many calls మీకు అయితే కనిపిస్తాయి డెఫినెట్గా. ఓకే, బికాస్ అంత బూమింగ్లో ఉంది. సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మీకు చిన్న కంపెనీస్ నుంచి మొత్తం బిగ్ 5 కంపెనీస్, డెలాయిట్ కానీ ప్రతి ఒక్కటి కంపెనీస్ అనేవి మీకు హైరింగ్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ బూమింగ్. యాజ్ నేను ప్రాక్టికల్గా మీకు ఎందుకు చూస్తున్నాను అంటే, ఓరల్గా ఎవరైనా చెప్తారు, రైట్, ఓరల్గా ఎవరైనా చెప్తారు, బట్ కమింగ్ టు ద రియాలిటీ, మనం రియాలిటీకి వచ్చి చెక్ చేసుకోవాలి అసలు ఎలా ఉన్నాయి. నిజంగా కాల్స్ ఉన్నాయి. కాల్స్ ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా చూపించలేను కాబట్టి, సో నేను ఓరల్గా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో చాలా 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 అయితే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీస్. చాలా ఫ్యూచర్ మాత్రం, బికాజ్ ఇట్ ఈస్ అ క్లౌడ్, ఎవ్రీథింగ్ క్లౌడ్ కదా. సో మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు టాప్ కంపెనీస్, ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉంటుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, సో మోస్ట్లీ టాప్ కంపెనీస్ అన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా అవి సర్వీసెస్ ఇస్తున్నాయి. సో యూ కెన్ జస్ట్ యూటిలైజ్ ఇట్. చాలా మంచిగా ఉంటుంది. నేనైతే చెప్తున్నాను, ఐ కెన్ సే ఇట్స్ రియలీ వెరీ వెరీ గుడ్ టెక్నాలజీ.